కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస పిల్లల భవిష్యత్తుపై లేదా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను సైతం పట్టించుకొని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, విద్యార్థుల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. 10 రోజులు కాకముందే ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. మాటలే తప్ప చేతులు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని హరీష్ రావు నిలదీశారు.